పాత నిబంధనలో రాయబడిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీ జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, బోధిస్తున్న నా జీవితంలో, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబ జీవితంలో అవును ఆమేనన్నట్లుగానే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏంటా మాట? ఎంత గంభీరమైన మాటో చూడండి. నరుడు భూమి మీద సృజించబడిన కాలం మొదలుకొని ఆదికాండ కాలంలో కానీ, నిర్గమకాండ కాలంలో కానీ, మలాకి గ్రంథంలో కానీ, ప్రకటన గ్రంథం వరకు కానీ 2025 సంవత్సరం ఆగస్టు నెల 30వ తారీఖు వరకు భూమి మీద ఎవ్వరి జీవితంలో జరగని ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు పుట్టిన నాట నుండి ఎన్నడూ నువ్వు అనుభవించని ఒక క్రొత్త ఆశీర్వాదం, ఓ క్రొత్త దీవెన, ఓ క్రొత్త మహిమ, ఓ క్రొత్త సమృద్ధి ఈ మాసం నీకు, నీ పిల్లలకు తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక. నా సొంత మాటలు కాదు, ఇది ఎక్కడ రాయబడిన మాటలు? ఇది లేఖనాలలో రాయబడిన మాట గనుక దేవుని మాట ప్రతిదీ 7 మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములో, 7 మారులు కరిగించిన వెండిలోనైనా వెతికితే లేశమైన అపవిత్రత ఉంటుందేమో, కానీ నా దేవుని మాటలో వెతికిన ఇంత కూడా మాలిన్యం కనబడదు. ఆయన మాట సత్యం. ఈ మాట చెప్పింది